సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. 10వ తరగతి పరీక్షలు దగ్గర పడ్డాయి. మరో వారం రోజుల్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సిటీ కేబుల్ ఈరోజు 10వ తరగతిలో ఉన్నటువంటి అన్ని సబ్జెక్టులకు సంబంధించి ప్రిపరేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ రోజున తెలుగు, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల ప్రిపరేషన్పై నిపుణులు మీకు కొన్ని సూచనలు, సలహాలు, అలాగే విద్యార్థుల సందేహాలకు సమాధానాలు కూడా అందిస్తారు. ఇందులో భాగంగా తొలి రోజు తెలుగు, మ్యాథమెటిక్స్, రేపటి కార్యక్రమంలో హిందీ, సైన్సు, మూడో రోజు కార్యక్రమంలో ఇంగ్లీషు, సోషల్ సబ్జెక్టులకు సంబంధించిన వివరంగా సబ్జెక్టులకు సంబంధించిన విషయాలు, అలాగే విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఉంటాయి. తొలి రోజు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన స్టూడియోలో తెలుగు సబ్జెక్టుకు సంబంధించి బొడ్డుపల్లి శ్రీనివాస్ గారు, శ్రీ శారదా జడ్పీ హై స్కూల్ చిలకలూరుపేట, అలాగే కాంపోజిట్ తెలుగు సబ్జెక్టుకు సంబంధించిన వివరాలు వివరించడానికి ఎం విజయలక్ష్మి గారు, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ తాడికొండ, దీన్నే ఇప్పుడు ఏపీ రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా మార్చారు. స్టేట్ రిసోర్స్ పర్సన్గా పనిచేస్తున్నారు వీరు, ఎస్సీఆర్టీకి, ఏపీఆర్సీఈకి. అలాగే మ్యాథమెటిక్స్కి సంబంధించి మన స్టూడియోలో బి రంగరాజ్ గారు ఉన్నారు, స్టేట్ రిసోర్స్ పర్సన్, మ్యాథమెటిక్స్ సంబంధించి జడ్పీ హై స్కూల్ అంకిరెడ్డిపాలెంలో వారు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్గా పనిచేస్తున్నారు. వీరందరూ కూడా మనకు 10వ తరగతి పరీక్షల్లో మరి కొత్తగా చోటు చేసుకున్న మార్పులు, ముఖ్యంగా లాస్ట్ ఇయర్ నుంచి మనం సిసిఈ మోడల్లో పరీక్షల్ని విద్యార్థులు రాయటం అనేది జరుగుతూ ఉంది. సిసిఈ మోడల్ వచ్చిన తర్వాత అంతకుముందు మొన్న జరిగినటువంటి లాస్ట్ ఇయర్ జరిగిన పరీక్షల్లో ప్రశ్నాపత్రం 50 మార్కులకి ఉండేది. పేపర్ 1 50 మార్కులు, పేపర్ 2 50 మార్కులు, మొత్తం 100 మార్కులకి జరిగేది. అయితే ఈ సంవత్సరం అందులో మార్పులు చేయటం జరిగింది. ఈ మార్కులు ఎలా ఉన్నాయి, మార్కుల సంఖ్య కూడా కుదించడం జరిగింది. అంటే 40 మార్కులకే ఇప్పుడు ప్రశ్నాపత్రం రాయాలి, మిగిలిన 10 మార్కులు ఇంటర్నల్ అసెస్మెంట్. ఇది పేపర్ 1కి సంబంధించి. పేపర్ 2లో కూడా ఇలాగే 40 మార్కులకు ప్రశ్నాపత్రం, 10 మార్కులు ఈ సంవత్సరం పొడవునా విద్యార్థులు సాధించిన ప్రగతిని అసెస్ చేసి ఆ 10 మార్కులు అలాట్ చేయడం జరుగుతుంది. మరి వీటన్నిటికి సంబంధించిన వివరాలు, ప్రశ్నాపత్రంలో వచ్చిన మార్పులు, వీటన్నిటి గురించి కూడా మనం సమగ్రంగా చర్చించుకుందాం. విద్యార్థుల సందేహాలకు సమాధానాలు కూడా చూద్దాం. ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించబోయే ముందు 10వ తరగతి రాస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా వారు సాధారణంగా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే విషయాన్ని విజయలక్ష్మి గారు, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ తాడికొండ, వారు వివరంగా చెప్తారు. ఇప్పుడు మనకి విజయలక్ష్మి గారు వారి ప్రిపరేషన్ గురించి, విద్యార్థుల ప్రిపరేషన్కి సంబంధించిన సాధారణమైన సూచనలు చెప్పండి. సరస్వతీ త్వయం దృష్ట్వా వీణా పుస్తకధారిణి హంసవాహ సమాయుక్త విద్యాదానకరీ మమ. ప్రథమం భారతీ నామ, ద్వితీయం చ సరస్వతి, తృతీయం శారదాదేవి, చతుర్థం హంసవాహన, పంచమం జగతి ఖ్యాతం, షష్టం వాగీశ్వరీ తథా కౌమారీ, సప్తమం ప్రోక్త, అష్టమం బ్రహ్మచారిణి, నవమం బుద్ధిదాత్రీ చ, దశమం వరదాయిని, ఏకాదశం క్షుద్రఘంటా, ద్వాదశం భువనేశ్వరి, బ్రాహ్మీ, ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః సర్వసిద్ధికరీ, తస్య ప్రసన్నా పరమేశ్వరి, సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతి. విద్యార్థి విజయీ భవ. పరీక్షల్లో విజయం సాధించాలనేది ప్రస్తుతం ప్రతి విద్యార్థి ముందున్నటువంటి లక్ష్యం. ఇందుకు నిరంతర శ్రమ, కృషి అవసరం. పాఠశాల విద్య పూర్తి చేసుకొని కళాశాలలో అడుగుపెట్టేందుకు 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణ సాధించడం కీలకం. అయితే అడుగుపెట్టేందుకు ఈ దశలో విద్యార్థులు పాఠ్యాంశాలను ప్రణాళికాబద్ధంగా మలుచుకొని సమయపాలనతో ముందుకు వెళ్ళాలి. ఇందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నిరంతరం వారికి సహకరించాలి. ముఖ్యంగా పరీక్షకు తీసుకువెళ్లాల్సినటువంటి వాటిలో జాబితాలో ప్యాడ్, పెన్ను, హాల్ టికెట్తో పాటుగా ఆత్మవిశ్వాసం నింపుకొని వెళ్ళాలి. ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపామన్నది ముఖ్యం కాదు, ఎంత చక్కని ప్రణాళికతో చదువుకున్నామన్నది ముఖ్యం. అయితే మీ మనసులో ఆలోచనల్ని, భయాల్ని, అపోహల్ని ఎవరో ఒకరితో పంచుకొని మనసుని తేలిక చేసుకోండి. తేలికైన మితాహారం తీసుకోండి.
సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోండి. పరీక్షల్ని ఒక పండుగలా భావించాలి. మనం ఈ విద్యా సంవత్సరం నేర్చుకున్నటువంటి విషయానికి అంతటికీ ఇది మనం ప్రదర్శించేటటువంటి చక్కని వేదికలా భావించాలి. ఈ సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు మేడం. మరి మొదటి పరీక్ష మాతృభాష తెలుగు. ఈ తెలుగు పరీక్ష దీనిలో వచ్చినటువంటి మార్పులు ఏమిటి, సిసి ప్యాటర్న్లో పరీక్షా విధానం, ఎనాలిసిస్, పేపర్ ఎనాలిసిస్, ఇవన్నీ కూడా మరి శారదా జెడ్పీ హై స్కూల్ చెట్లూరుపేటలో పనిచేస్తున్నటువంటి బొడ్డుపల్లి శ్రీనివాస్ గారు వివరిస్తారు. నమస్కారం అండి. మరి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పరీక్షా విధానంలో కొంత మార్పు రావడం జరిగింది. గత సంవత్సరంలో పేపర్ 1 50 మార్కులకి, పేపర్ 2 50 మార్కులకి, 100 మార్కులకి పరీక్ష జరిగేది. అయితే ఈ సంవత్సరం మాత్రం ఆ విధానంలో మార్పు చేయడం జరిగింది. మొదటి పేపర్ 40 మార్కులకి, రెండో పేపర్ 40 మార్కులకి ఉంటుంది. 20 మార్కులకి ఇంటర్నల్ అసెస్మెంట్ ఉంటుంది. ఈ విధంగా చూసినట్లయితే దీనిలో భాగంగా మార్కులను తగ్గించడం జరిగింది. కాలాన్ని 2.5 గంటల నుండి 2 గంటల 45 నిమిషాలకు పెంచడం జరిగింది. ఈ విధానంలో ప్రశ్నలను మరి యథాతథంగా రాయటం కాకుండా ప్రశ్నలను ఆలోచింపచేసే విధంగా ప్రశ్నలు ఉంటాయి. దాన్ని అనుసరించి 15 నిమిషాల సమయాన్ని పెంచడం జరిగింది. దీనిలో భాగంగా మనకి వాచకంలో అభ్యాసాల్లో ఇచ్చినట్లుగా 3 రోమన్స్ ఉంటాయండి. ఒకటి అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషాంశాలు. వీటిని పేపర్ 1లోను పేపర్ 2లోను రెండిట్లో ఉంటాయి. వీటికి మార్కులు కూడా 2 పేపర్లో సమానంగా విభజించడం జరిగింది. అవగాహన, ప్రతిస్పందన 12 మార్కులకు ఉంటుంది. వ్యక్తీకరణ, సృజనాత్మకత 18 మార్కులకు ఉంటుంది. ఆ విధంగా తదుపరి భాషాంశాలు 10 మార్కులకి. దీన్ని పార్ట్ బిగా ఇవ్వటం జరుగుద్ది. ఇలా 40 మార్కులకి 2 పేపర్లు, పేపర్ 1 పేపర్ 2 ఉంటాయండి. అయితే పేపర్ 1లో ఏ అంశాలు ఉంటాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. పేపర్ 1లో అవగాహన, ప్రతిస్పందనలో మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి నక్షత్రం గుర్తున్నటువంటి పద్యాలను ఇవ్వటం జరుగుతుంది. దానిలో 2 పద్యాలు ఇస్తే ఒక పద్యానికి విద్యార్థి ప్రతిపదార్థం రాయాలి. తదుపరి ఇది 4 మార్కులకు ఉంటుందండి. తదుపరి పద్య పూరణ భావం. ఈ పద్య పూరణ భావానికి కూడా 4 మార్కులు ఉంటుంది. పద్యాన్ని 4 పాదాలు రాయాలి, భావాన్ని రాయాలి. ఇలా రాసినందుకు 4 మార్కులు కేటాయించడం జరిగింది. తర్వాత పరిచిత గద్యం. పరిచిత అంటే మనకి వాచకంలో ఉన్నటువంటి గద్య పాఠాల్లో నుంచి ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు. దాని మీద 4 ప్రశ్నలు ఇవ్వటం కానీ లేదా ప్రశ్నలు తయారు చేయమనటం కానీ ఇలాంటి విధానంలో ప్రశ్నలు ఉంటాయి. 4 ప్రశ్నలకు 4 మార్కులు. ఈ విధంగా అవగాహన, ప్రతిస్పందనలో 3 అంశాలు ఉంటాయి. 3 4 12 మార్కులకి మనకి అవగాహన, ప్రతిస్పందన ఉంటుంది. తర్వాత తీసుకున్నట్లయితే వ్యక్తీకరణ, సృజనాత్మకత. వ్యక్తీకరణ, సృజనాత్మకతలో 4 లఘు ప్రశ్నలు ఇస్తారు. 4 లఘు ప్రశ్నల్లో 2 ఇక్కడ కొంచెం సూక్ష్మంగా విద్యార్థులు గ్రహించాలి. 2 పద్య భాగం నుంచి 2 గద్య భాగం నుంచి ప్రశ్నలు ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ 4 ప్రశ్నల్లో ఒక ప్రశ్న తప్పనిసరిగా కవి కానీ రచయిత గురించి కానీ అడుగుతారు. రెండవ ప్రశ్న నేపథ్యము, ప్రక్రియ, పాత్ర స్వభావం, ఈ 3 నుంచి ఒకటి వచ్చుద్దండి. ఇలా ఈ ప్రశ్నలు 2 ఉండాలి. 2 వ్యక్తీకరణకు సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తాయి. మొత్తం మీద 4 ప్రశ్నలను చూసినట్లయితే వర్గీకరణ చేస్తే పద్య భాగం నుంచి 2, గద్య భాగం నుంచి 2 రావాలి. ఇక్కడ ఛాయిస్ అనేది ఉండదండి. ఇప్పుడు ఈ సిసి విధానంలో మనకి ఛాయిస్ అనేది అంతర్గత ఎంపిక, ఇంటర్నల్ ఛాయిస్ మాత్రమే ఉంటుంది. అది వ్యాసరూప ప్రశ్నలకు మాత్రమే ఉంటుంది. మనకు కూడా అదే వర్తింపజేశారు. మనకి వ్యాసరూప ప్రశ్నలో మాత్రమే ఛాయిస్ ఉంటుంది. లఘు ప్రశ్నలు 4 రాయాల్సింది. తదుపరి వ్యాసరూప ప్రశ్నలు 2 ఇస్తారు. దానిలో మరి 11వ ప్రశ్నగా 12వ ప్రశ్నగా వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. పద్య భాగంలో నుంచి 2 ఇస్తే 1 రాయాలి, గద్య భాగంలో నుంచి 2 ఇస్తే 1 రాయాలి. ఇప్పుడు లఘు ప్రశ్నలు 4 2 8 మార్కులు. ఈ వ్యాసరూప ప్రశ్నలకి 5 5 పద్య భాగంలో నుంచి 1 రాసినందుకు 5 మార్కులు, గద్య భాగంలో నుంచి 1 రాసినందుకు 5 మార్కులు. ఇలా వ్యాసరూప ప్రశ్నలు 10 మార్కులకి, లఘు ప్రశ్నలు 8 మార్కులకి, వెరసి 18 మార్కులకి ఈ వ్యక్తీకరణ, సృజనాత్మకత ఉంటుంది. ఇక భాషాంశాలకు వచ్చినట్లయితే భాషాంశాల్లో 2 భాగాలు ఉంటాయి. పదజాలము, వ్యాకరణాంశాలు. పదజాలంలో అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, వ్యుత్పత్తి అర్థాలు, ప్రకృతి, వికృతులు ఉంటాయి.
అన్నిటికీ ఈ 5 అంశాలకి ఒక్కొక్క అంశం నుండి 2 మార్కులకి 2 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద పార్ట్ బి ప్రత్యేకంగా ఒక పేపర్గా ఇవ్వడం జరుగుద్ది, బిట్ పేపర్గా. దీనిలో 20 బిట్లు ఉంటాయి. 20 బిట్లకి ఒక్కొక్క బిట్కి ½ మార్కు చొప్పున 20 అరలు 10 మార్కులు ఉంటుందండి. ఇలా మరి పదజాలము 10 మార్కులు 10 బిట్లు వస్తాయి, 5 మార్కులకి. ఆ తదుపరి వ్యాకరణాంశాలు ఇస్తాడు. వ్యాకరణాంశాలు 4 మాత్రమే ఉన్నాయి. అవి సందులు, సమాసములు, ఛందస్సు, అలంకారము. ఇవి 4 నుంచి 4 2 బిట్లు ఇస్తాడండి. అలా 4 రోళ్ళు 8 బిట్లు. ఇక 2 బిట్లు సెటర్ ఇష్టం వచ్చిన చోట ఇవ్వచ్చు. అంటే సందుల్లో రావచ్చు, సమాసంలో రావచ్చు, ఛందస్సులో రావచ్చు, అలంకారాల్లో రావచ్చు. ఇలాగా మొత్తం ఈ పేపర్ 1 ఈ విధంగా ఉంటుంది. మొత్తం 40 మార్కులకు మాత్రమే పేపర్ ఉంటుంది. సరే, పేపర్ 2ని కనుక తీసుకున్నట్లయితే పేపర్ 2లో కూడా మనం పేపర్ 1లో ఏ విధంగా మార్కులు కేటాయింపు జరిగిందో ఇక్కడ కూడా అలాగనే కేటాయింపు జరిగింది. అవగాహన, ప్రతిస్పందన 12 మార్కులకు ఉంటుంది. దీనిలో సంఘటన క్రమం ఇస్తాడు. ఇది 4 మార్కులకు ఉంటుంది. ఒక సంఘటనకు సంబంధించినటువంటి అంశాలు ముందు వెనక చేసేస్తాడు. దాన్ని క్రమంలో రాసినందుకు 4 మార్కులు. తర్వాత అపరిచిత పద్యం ఉంటుంది. అపరిచిత పద్యం అంటే టెక్స్ట్ బుక్లో కానిది ఒక పద్యాన్ని ఇస్తాడు. ఒక సరళమైనటువంటి శతక పద్యాన్ని మాత్రమే ఇస్తాడు. వృత్త పద్యాలు ఇవ్వడు. మరి ఈ పద్యం మీద 4 ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలకు జవాబులు రాయవలసి ఉంటుంది. ఇది 4 మార్కులకి ఉంటుంది. ఆ తదుపరి మనకి అపరిచిత గద్యం మరి 1, అపరిచిత గద్యం 2 అని 2 విభాగాలుగా ఇస్తాడు. అపరిచిత గద్యం మొదటిలో 1లో ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని మీద ప్రశ్నలు జవాబు రాయమని కానీ, ప్రశ్నలు తయారు చేయమని కానీ, మరి ప్రశ్నలను బహుళ ఐచ్ఛిక రూపంలో ఇవ్వటం కానీ ఇలాగ జరుగుతుంది. వాటికి జవాబులు రాసినందుకు ఇక్కడ ప్రశ్నకు 1/2 మార్కు మాత్రమే ఉంటుంది. అది విద్యార్థులు గ్రహించాలి. ఆ తదుపరి అపరిచిత గద్యము 2 దీనిలో ఏం చేస్తాడంటే వివిధ వ్యావహారిక రూపాలు ఇస్తాడు. లేఖ కానీ, తర్వాత సంభాషణ కానీ, మరి కరపత్రం కానీ, వర్ణన కానీ ఇచ్చి దాని మీద 4 ప్రశ్నలు అడుగుతాడు. లేకపోతే 4 ప్రశ్నలు మిమ్మల్ని తయారు చేయమంటారు. ఇలా తయారు చేసినందుకు 4 అరలు 2 మార్కులు. ఇలాగా సంఘటన క్రమం 4 మార్కులకి, అపరిచిత పద్యం 4 మార్కులకి, అపరిచిత గద్యం 1 2 మార్కులకి, అపరిచిత గద్యం 2 మార్కులకి. ఈ విధంగా మొత్తం 12 మార్కులకి మరి వ్యక్తీకరణ, అవగాహన, ప్రతిస్పందన ఉంటుంది. ఇక వ్యక్తీకరణ సృజనాత్మకకు వస్తే 18 మార్కులకు ఉంటుంది. దీనిలో మొదట 2 ప్రశ్నలు లఘు ప్రశ్నలు ఇస్తారు. ఈ 2 లఘు ప్రశ్నల్లో 1 తప్పనిసరిగా పాత్ర స్వభావం అని అడుగుతాడు. 2 దీన్ని బట్టి నువ్వేం గ్రహించావు, ఏదో ఒక సంఘటన ఇస్తాడు. ఈ సంఘటన బట్టి నువ్వేం గ్రహించావు అనేది మరి ప్రశ్న అడుగుతారు. దానికి జవాబు రాయవలసి ఉంటుంది. ఆ తదుపరి ఉపవాచకం నుంచి వ్యాసరూప ప్రశ్నలు 2 ఇస్తారు. ఈ రెండిట్లో విద్యార్థి ఒక ప్రశ్నకు మాత్రమే జవాబు రాయాలి. ఇలా ఉపవాచకం నుంచి సంఘటన క్రమము, తదుపరి 2 లఘు ప్రశ్నలు, ఒక వ్యాసరూప ప్రశ్న రావటం జరుగుతుంది. ఆ తదుపరి వివిధ వ్యవహారిక రూపాలైనటువంటి లేఖ, వ్యాసము, కరపత్రము, సంభాషణ, ప్రశ్నావళి, ఇంటర్వ్యూ ఇలాంటి అంశాల మీద ప్రశ్నలు వస్తాయి. అయితే ఇక్కడ మనకి వ్యాసరూప ప్రశ్నలో అంతర్గత ఎంపిక మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ నేను చెప్పినటువంటి అంశాల్లో ఏవైనా 2 మొదటిచ్చి దానిలో 1 రాయమంటారు. ఆ తదుపరి 2 ఇచ్చి వాటిలో 1 రాయమని ఈ విధంగా అంతర్గత ఎంపిక రూపంలో అడగటం జరుగుతుంది. ఇలాగా 18 మార్కులకి వ్యక్తీకరణ సృజనాత్మకత ఉంటుంది. తదుపరి పార్ట్ బి, దీన్నే మనం భాషాంశాలు అంటాం. ఈ భాషాంశాల్లో మనకి ఆధునిక వచనం, తర్వాత వ్యతిరేకార్థక వాక్యాలు, కర్తరి కర్మణి వాక్యాలు, సంయుక్త సంశ్లిష్ట వాక్యాలు, తర్వాత వివిధ రకాల సామాన్య వాక్యాలు, జాతీయాలు, సొంత వాక్యాలు ఇవి ఉంటాయి. జాతీయాలు వచ్చేసి 3 ఇస్తాడు, సొంత వాక్యాలు వచ్చేసి 3 ఇస్తాడు. ఈ విధంగా ఈ పేపర్ క్రమంలో మొత్తం 20 బిట్స్ వస్తాయి. 20లో 14 మాత్రమే మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. మిగతా జాతీయాలను వివరించడం 3, సొంత వాక్యాలు రాయటం 3 ఉంటుంది. ఇవి మొత్తం కలిపి 20 బిట్లు ఉంటాయి 10 మార్కులకి. ఒక బిట్కి ½ మార్కు చొప్పున 10 మార్కులకి భాషాంశాలు ఉంటాయి. ఈ విధంగా మరి 2 పేపర్లు ఉండటం జరుగుతుంది. ఓకేనండి. ఇప్పుడు తెలుగు సబ్జెక్టుకు సంబంధించిన వివరణ చూసాం. అయితే తెలుగు సబ్జెక్టు కాకుండా కొంతమంది విద్యార్థులు కాంపోజిట్ తెలుగు అని కూడా రాస్తూ ఉంటారు. అంటే దీంట్లో మొదటి రోజు పేపర్లోనేమో 60 మార్కులకి, రెండవ రోజు జరిగే పరీక్షలోనేమో 20 మార్కులకి పరీక్ష రాయటం జరుగుతుంది.
ఈ పరీక్ష టైమింగ్లో కూడా తేడా ఉంటుంది. ఇది అందరికీ ఉండదు. ఎక్కువ మంది తెలుగు రాస్తూ ఉంటారు, కొంతమంది విద్యార్థులు కాంపోజిట్ తెలుగు రాస్తారు. తెలుగు బదులుగా కాంపోజిట్ తెలుగు అనమాట. వీళ్ళకి సమయంలో కూడా తేడా ఉంటుంది. మొదటి రోజు 3 గంటల 15 నిమిషాలు, రెండవ రోజు 1 గంట 15 నిమిషాలు పరీక్ష రాస్తారు. ఈ పరీక్షకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాల్ని ఏపీఆర్ఎస్ తాడికొండలో పనిచేస్తున్నటువంటి శ్రీమతి విజయలక్ష్మి గారు వివరిస్తారు. నమస్కారం అండి. కాంపోజిట్ కోర్సు 2 పేపర్స్గా ఉంటుంది. దీనికి కోర్సు 03T మొదటి రోజు పేపర్ 1, రెండవ రోజు 04S. 03Tకి 60 మార్కులు, 04Sకి 20 మార్కులు, మొత్తం కలిపి 80 మార్కులకి 2 పేపర్లు ఉంటాయి. అయితే ఈ క్రమంలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు: జనరల్ తెలుగు, కాంపోజిట్ తెలుగు, వీటికి సిలబస్లో ముఖ్యంగా మనం గుర్తించాల్సింది, టెక్స్ట్ బుక్లో 12 పాఠాలు ఉన్నట్లయితే ధన్యుడు, సముద్ర లంఘనం ఈ 2 పాఠాలు చదవాల్సినటువంటి అవసరం లేదు. విద్యార్థులు ముఖ్యంగా గుర్తించుకోవాల్సినటువంటి విషయం. ఈ విషయంలో చాలాసార్లు సందేహాలకు గురి అవుతూ ఉంటారు. అలాగే ఉపవాచకాన్ని పూర్తిగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. సంవత్సరం మొదట్లో ఉపవాచకం చదవని అవసరం లేదు అని టెక్స్ట్ బుక్స్లో ముద్రించడం జరిగింది. దానికి సవరణలు ఎస్సీఆర్టీ వాళ్ళు తదుపరి పంపించడం జరిగింది. అయినా ఇప్పటికి కూడా కొంతమందికి సందేహాలు ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని గుర్తుంచుకొని ధన్యుడు, సముద్ర లంఘనం పాఠాలు చదవాల్సిన అవసరం లేదు. ఉపవాచకాన్ని పూర్తిగా చదవాలి, ముఖ్యమైనటువంటి విషయం. ఇకపోతే మనం పేపర్ని సామర్థ్యాల వారీగా అవగాహన, ప్రతిస్పందన 15 మార్కులకి, వ్యక్తీకరణ, సృజనాత్మకత 25 మార్కులకి, భాషాంశాలు పార్ట్ బి ఇది 20 మార్కులకి ఉంటుంది. ఇది స్థూలంగా ప్రశ్నాపత్రం. అయితే ఇక మనం విషయంలోకి వెళ్ళినట్లయితే అవగాహన ప్రతిస్పందనలో 4 రకాలైనటువంటి ప్రశ్నలు ఉంటాయి. అందులో ముఖ్యంగా మొట్టమొదటిది ప్రతిపదార్థం లేదా పద్యపూరణ భావం. ఈ రెండింటిలో ఏదైనా రావచ్చు. ఎక్కువగా 10వ తరగతి స్థాయి కాబట్టి ప్రతిపదార్థం వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఇది 5 మార్కులకు ఉంటుంది. ఇది రాసేటప్పుడు విద్యార్థులు పాఠ్యపుస్తకంలో చుక్క గుర్తున్నటువంటి పద్యాలు, కంఠస్థ పద్యాలు, వాటిని మాత్రమే చదువుకోవాలి. ఇక రెండవది అపరిచిత పద్యం. ఈ అపరిచిత పద్యం వాచకంలోది కాకుండా వాచకేతర అంశాలు ఏదైనా ప్రసిద్ధి చెందినటువంటి శతక పద్యాల్లోంచి వస్తూ ఉంటాయి. ఇవి 5 ప్రశ్నలు ఇస్తారు. 5ంటికి పూర్తి వాక్యాల్లో సమాధానాలు రాయాలి. తదుపరి 3వ ప్రశ్నగా అపరిచిత గద్యం. ఇది 5 ప్రశ్నలు ఉంటాయి, 2.5 మార్కులు, ఒక్కొక్క ప్రశ్నకు 1/2 మార్కు. మొదటి 4 ప్రశ్నలు, 5వది ఒక ప్రశ్న తయారు చేయడం. విద్యార్థులు ముఖ్యంగా ఈ విషయాన్ని గమనించాలి. అందుకే ప్రశ్నాపత్రం చదువుకోవడానికి 15 నిమిషాలు సమయం కేటాయించబడింది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇన్స్ట్రక్షన్ని పూర్తిగా చదువుకోవాలి. 5 4 ప్రశ్నలు ఇస్తారు, సమాధానం. 5వది ఆ అపరిచిత గద్యాంశానికి సంబంధించి ప్రశ్నలు తయారు చేయడం. ఆ సమాధానం ఆ గద్యాంశంలో వచ్చే విధంగా ప్రశ్నను తయారు చేసుకోవాలి. ఇకపోతే 4వది అపరిచిత గద్యంలోనే వివిధ రూపాలని విద్యార్థులకు పరిచయం చేయాలి. తెలుగు భాషలో ఉన్నటువంటి వివిధ రూపాలని విద్యార్థులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ప్రశ్నాపత్రంలో వచ్చినటువంటి వినూత్నమైన మార్పు. ఈ అంశంగా లేఖ, కరపత్రం, సంభాషణ మొదలైనటువంటి అంశాలు ఇస్తారు. ఇది కూడా 2.5 మార్కులు, 5 ప్రశ్నలు, 5 అర్థాలు 2.5. ఇక్కడ కూడా 3వ ప్రశ్నలాగే 5 ప్రశ్నలు, 5ంటిలో 4 ప్రశ్నలు ఇస్తారు, సమాధానం.
5వది ప్రశ్న తయారు చేయటం. ఇక 2వది వ్యక్తీకరణ సృజనాత్మకత. ఇది 25 మార్కులకి ఉంటుంది. ఇందులో 5వ ప్రశ్న నుండి 9వ ప్రశ్న వరకు 5 ప్రశ్నలు లఘు సమాధాన ప్రశ్నలు. లఘు సమాధానము 3 లేదా 4 వాక్యాల్లో. ఇక్కడ కూడా విద్యార్థులు బాగా గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిది పద్యభాగం నుంచి, తర్వాత 3 ప్రశ్నలు అంటే 6, 7, 8 ప్రశ్నలు గద్యభాగం నుంచి, తదుపరి 9వ ప్రశ్న తప్పనిసరిగా ఉపవాచకం నుంచి ఉంటుంది. వీటిని మనం విశదంగా పరిశీలించుకున్నట్లయితే మార్కుల కేటాయింపు 5×10 మార్కులు. ఇందులో పద్యభాగ ప్రశ్నలో ముఖ్యంగా కవి పరిచయం, ప్రక్రియ, నేపథ్యం మొదలైనటువంటి వాటి నుంచి ఉంటుంది. ఇక్కడ ప్రశ్న స్వభావం కీలకంగా గుర్తించాలి. వెన్నెల పాఠ్యభాగ కవి ఇదే సిసిలో ఉన్నటువంటి కీలక అంశం. ఎర్రన గురించి పరిచయం చేయండి అని కాకుండా అంటే అప్పుడు విద్యార్థి యొక్క వివిధ రకాల సామర్థ్యాలను పరిశీలించి స్వీయ రచనా సామర్థ్యాన్ని పెంపొందించే ప్రశ్నలు ఇందులో ఉంటాయి. ఇక 6, 7, 8 గద్య భాగానికి సంబంధించి ఇందులో 6వ ప్రశ్న గద్య భాగంలో పైన చెప్పుకున్న విధంగా కవి పరిచయం, రచయిత పరిచయం, నేపథ్యం లాగానే ఇక్కడ రచయిత పరిచయం, ప్రక్రియ, నేపథ్యం అనే అంశాలు ఉంటాయి. 6వ ప్రశ్నగా 6, 7, 8 7, 8 కంటెంట్ విషయం గద్యభాగ విషయంలో ప్రశ్నలు ఉంటాయి. ఇక 9వ ప్రశ్నగా ఉపవాచకంలోని పాత్ర స్వభావం మాత్రమే, పాత్ర స్వభావాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఇక 10వ ప్రశ్నగా వ్యాసరూప ప్రశ్నలు. వ్యాసరూప ప్రశ్నలో చాయిస్ ఉంటుంది, అంటే అంతర్గత ఎంపిక. ఇది 10వ ప్రశ్నగా పద్యభాగంలోంచి వ్యాసరూప సమాధాన ప్రశ్నలు అడుగుతారు. ఉదాహరణకి మాతృభవన పాఠ్యభాగం ఆధారంగా శివాజీ వ్యక్తిత్వం విశ్లేషించండి. ఇక్కడ విద్యార్థులు గమనించాల్సినటువంటి అంశాలు ఇవి ఆలోచించి సొంత మాటల్లో రాసేవిగా ఉంటాయి, లేదా విశ్లేషణాత్మకంగా, వివరణాత్మకంగా అభిప్రాయాన్ని తెలిపేలా, వ్యాఖ్యానించేలా, తర్వాత సారాంశాన్ని తెలిపేలా తగిన కారణాలతో సమర్థిస్తూ లేదా విభేదిస్తూ రాసే విధంగా ఉంటాయి. విద్యార్థి పాఠ్యపుస్తకంలోని విషయంలో ఆ సంఘటనలో తాను ప్రత్యక్ష భాగస్వామి అవుతూ రాసే విధంగా, స్పందించే విధంగా ఉంటాయి. ఇదే సిసి విధానంలో ఉన్నటువంటి కీలకాంశం. అంటే ఆ భావనలు నిత్య జీవితంలో ఆపాదించుకుంటూ విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వ వికాసానికి తోడ్పడుతూ ఉంటాయి. సిసి ప్రధాన లక్ష్యం ఇదే. ఇక 11వ ప్రశ్నగా ఉపవాచకం నుంచి వ్యాసరూప ప్రశ్న. ఇందులో కూడా అంతర్గత ఎంపిక ఉంటుంది. ఇది ఉదాహరణకి మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం, దీన్ని సమర్థిస్తూ రాయండి. లేదా వాలి సుగ్రీవుల మధ్య వైరానికి గల కారణాలను వివరించండి. ఇలా అంతర్గత ఎంపికతో ప్రశ్నలు ఉంటాయి. ఉపవాచకాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లయితే విద్యార్థులు ఈ ప్రశ్నకు తప్పనిసరిగా సమాధానం రాస్తారు. ఇక 12వ ప్రశ్నగా సృజనాత్మక అంశాలు. ఈ సృజనాత్మక అంశాలు దీనిలో కూడా అంతర్గత ఎంపిక ఉంటుంది. 5 మార్కులు, ఒకదానికి మాత్రమే సమాధానం. ఇవి సమకాలీన అంశాలు అయి ఉండొచ్చు. ప్రస్తుతం నగదు రహిత లావాదేవీలపై నడుస్తున్నటువంటి చర్చలు, వాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలు, సంభాషణలు, ఇంటర్వ్యూలు ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి. లేదు మనం గద్య భాగంలో ఉన్నటువంటి సంభాషణలు వాటిని వివిధ రూపాల్లోకి మారుస్తూ, ఉదాహరణకి లేఖని కరపత్రంలోకి, టెక్స్ట్ బుక్లో లేఖ రూపంలో ఉంటే దాన్ని కరపత్రంలోకి, లేదా సంభాషణ రూపంలో ఉంటే ఇంటర్వ్యూ రూపంలోకి, లేదా ప్రశ్నావళి, నినాదాలు, సూక్తులు ఇలా ఉంటాయి. అంటే ఇక్కడ విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి
భాషా నైపుణ్యాల్ని పెంపొందించడానికి ఈ ప్రశ్నాంశం తప్పనిసరిగా దోహదం చేస్తుంది. లేదా బడియేడి పిల్లలందరూ బడికి వెళ్ళి చదువుకోవాలి అని సందేశం ఇచ్చేలా నినాదాలు, ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి. ఇకపోతే పార్ట్ బి, ఇది 20 మార్కులకు ఉంటుంది. ఇందులో పదజాలం, వ్యాకరణాంశాలు. పదజాలంకి వచ్చేటప్పటికి అర్థాలు, వ్యుత్పత్తి అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, జాతీయాలు, సొంత వాక్యాలు, వీటిపై ప్రశ్నలు ఉంటాయి. వ్యాకరణాంశాలు వచ్చేటప్పటికి సంధులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, వాక్యాల్లో భేదాలు మొదలైనవి ఉంటాయి. ఇక్కడ ఇది స్థూలంగా. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఇది బహుళైచ్ఛిక ప్రశ్నలు, అంటే మల్టిపుల్ చాయిస్. 18 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు. రెండింటికి మాత్రం సొంత వాక్య ప్రయోగం చేయాలి. ఇక్కడ భాషాంశాల్లో భాగంగా మొదటిది అర్థం మీద ప్రశ్న. ఇవి పూర్తి వాక్యాల్లో ఉంటాయి. ఆ వాక్యంలో అర్థం కింద గీత గీస్తారు. ఆ గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించాలి. వొకాబులరీ డెవలప్మెంట్ కోసం ఈ ప్రక్రియను ప్రవేశపెట్టారు సిసి విధానంలో. ఇంతకుముందు విధానంలో ఫలానా పదం ఇచ్చి అర్థం రాయమనేవాళ్ళు. సిసి విధానంలో అంటే విద్యార్థికి భాషా నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఆ పదాన్ని ఎక్కడ ప్రయోగిస్తే దానికి అర్థం చేకూరుతుంది అనే దానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక వ్యుత్పత్తి అర్థం రెండవది. ఇది పదం యొక్క పుట్టుక, ఆ పదం ఎలా పుట్టింది. మూడవ ప్రశ్న పర్యాయ పదం. ఒక పదానికి సమానార్థక పదాలు ఎలా ఉంటాయి, భాషని మనం ఎలా వినియోగించుకోవచ్చు అనే దానికి సహకరిస్తుంది. ఇక నాలుగవది నానార్థాలు. ఒక పదానికి ఉండేటటువంటి అనేక అర్థాలు. ఇవన్నీ కూడా బహుళైచ్ఛిక ప్రశ్నలే. ప్రతిదీ కూడా వాక్య రూపంలోనే ఉండి మనం అడగాల్సినటువంటి ప్రశ్న ఆ పదానికి కింద గీత గీయబడి ఉంటుంది. ఇక ప్రకృతి వికృతి ఐదో ప్రశ్న. 6 సంధి. సూత్రం ఇచ్చి సంధి కనుక్కోమనడం, లేదా వాక్యంలో ఆ సంధి పదాన్ని ఇచ్చి ఆ సంధి పేరేంటో కనుక్కోమంటాం. అలాగే సమాసాల్లో కూడా 2 విభాగాలు, విగ్రహవాక్యం ఇచ్చి సమాస పదంగా మార్చడం, లేదా సమాస నామాన్ని కనుక్కోమనడం. అలాగే వ్యాకరణాంశాలలో సమాసంతో పాటుగా ఛందస్సు, అలంకారాలు. ఇక్కడ మనకు ఒక పదం ఇచ్చి అది ఏ గణం అవుతుంది గుర్తించడం, అలాగే వృత్తపద్య లక్షణాలు గుర్తించడం. ఇక అలంకారాలు ఉదాహరణ ఇచ్చి అలంకార నామం గుర్తించమనడం, లక్షణం ఇచ్చి అలంకార నామాన్ని గుర్తించమనడం. ఇదంతా తెలుగు పేపర్ కదా మేడం? సాంస్క్రిట్ పేపర్ ఉంది 20 మార్క్స్. ఒకసారి అది కూడా వస్తాయి. 2 సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యంగా మార్చడం, సంశ్లిష్ట వాక్యాల్లో రకాలు, సామాన్య వాక్యాల్లో రకాలు, ఏ రకమైన సామాన్య వాక్యం, జాతీయాన్ని గుర్తించడం, జాతీయానికి అర్థం గుర్తించడం. ఇవి 18 ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్. చివరి 2 సొంత వాక్యాలు. ఈ సొంత వాక్యాల్లో పదాలు ఇస్తారు. ఆ పదాలకు మనం సొంత వాక్య ప్రయోగం, అర్థవంతమైన సొంత వాక్య ప్రయోగం చేస్తూ ఆ పదం కింద మనం గీత గీస్తే ఆకర్షణీయంగా ఎగ్జామినర్కి సులభంగా మనం అందించిన వాళ్ళం అవుతాం పరీక్షలు. ఇక పేపర్ 2 సంస్కృతం 04S దీని కోడ్. దీనికి గంట సమయం. దీనికి కూడా 15 నిమిషాలు చదువుకోవడానికి సమయాన్ని కేటాయించారు. విద్యార్థులు గుర్తుంచుకోవాలి, గంటలోనే చదువుకొని గంటలోనే రాసేయాలి అనే భయం అక్కర్లేదు. గంట రాయడానికి, పావు గంట చదువుకోవడానికి. జయతు సంస్కృతం వదతు సంస్కృతం అమరా గీర్వాణవాణి. ఈ కాంపోజిట్ కోర్సులో అనేక భాషల్లో విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం కోసం ఈ సంస్కృతాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఇక్కడ కూడా మనం తెలుగులో ఏ విధంగా అయితే చెప్పుకున్నామో అదేవిధంగా భావావగాహనం, ప్రతిస్పందన 7 మార్కులకి,
భావ వ్యక్తీకరణ సృజనాత్మకత 8 మార్కులకి, భాషాంశాలు 5 మార్కులకి ఉంటాయి స్థూలంగా. ఇది 20 మార్కుల ప్రశ్నాపత్రం. అయితే ఇందులో కూడా మళ్ళీ విషయంలోకి వెళ్ళినట్లయితే భావావగాహనం ప్రతిస్పందన 7 మార్కుల్లో మొట్టమొదటి ప్రశ్న అపరిచిత గద్యం లేదా అపరిచిత శ్లోకం. అపరిచితం అంటే మీకు టెక్స్ట్ బుక్లో ఉండదు ఇది. ఇందులో 3 ప్రశ్నలు అడుగుతారు, వాటికి సమాధానాలు సంస్కృతంలో రాయాలి, వాక్య రూపంలో గమనించాలి విద్యార్థులు. ఇక రెండవ ప్రశ్న శ్లోకపూరణ భావం. ఇందులో అంతర్గత ఎంపిక ఉంటుంది. ఈ శ్లోకపూరణ భావం కంఠస్థ శ్లోకాలు 2 పాఠాల్లోంచి పరోపకారాయ సతాం విభూతయ వయం శిక్ష్యేమ తిర్యగ్భ్య, ఈ 2 పాఠాల్లోంచి కంఠస్థ శ్లోకాల్లోంచి మాత్రమే అడుగుతారు. ఇందులో చాయిస్ ఉంటుంది. శ్లోకపూరణకి 2 మార్కులు, భావన రాసినందుకు 2 మార్కులు. శ్లోకపూరణ మాత్రం తప్పనిసరిగా సంస్కృతంలో చేయాలి, భావం మాత్రం మాతృభాషలో రాసుకునే సౌలభ్యం ఉంది. ఇక భావ వ్యక్తీకరణ సృజనాత్మకత 8 మార్కుల్లో కూడా మొదటిది 3వ ప్రశ్నగా పద్య గద్యాంశాలపై వ్యాసరూప ప్రశ్న ఉంటుంది. ఇందులో అంతర్గత ఎంపిక చాయిస్ ఉంటుంది, 4 మార్కులు. ఇది పేరాలుగా విభజించి రాసుకోవాలి, మాతృభాషలో తెలుగులో రాసుకోవచ్చు సమాధానం. ఇక 4వది సృజనాత్మక ప్రశంసాత్మక ప్రశ్న. ఇందులో కూడా అంతర్గత ఎంపిక ఉంటుంది, 4 మార్కులు. ఇది కూడా తెలుగులో రాసుకోవచ్చు. ఇందులో సంభాషణలు, లేఖలు, కరపత్రాలు మొదలైనటువంటి వివిధ భాషా వ్యవహార రూపాలలో ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక భాషాంశాలు 5 మార్కులకి. ఇందులో పదజాలాభివృద్ధి, వ్యాకరణాంశాలు అంతర్గత విభాగాలుగా ఉంటాయి. ఇవి పూర్తిగా బహుళైచ్ఛిక ప్రశ్నలు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇందులో చాయిస్ ఉండదు. పదజాలాభివృద్ధిలో 4 ప్రశ్నలు ఇస్తారు, 4 అర్థాలు, 2 మార్కులు. ఇందులో మొదటి 2 సమానార్థక పదాలు, తర్వాత 2 వ్యతిరేకార్థక పదాలు, వీటి మీద ప్రశ్నలు ఉంటాయి. ఇక వ్యాకరణాంశాల్లో రెండవది 6 ప్రశ్నలు ఉంటాయి, 6 అర్థాలు, 3 మార్కులు. ఇవి కూడా బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు. ఇందులో మొదటిది సంధి నామాన్ని విడదీయటం, సంధి పదాన్ని కలిపి రాయడం, విగ్రహవాక్యం రాయడం, విగ్రహవాక్యానికి సమాస పదంగా మార్చడం, శబ్దరూపాన్ని అడిగిన విభక్తిలోకి రాయడం, ధాతురూపాన్ని గురించి గుర్తించి జవాబులు రాయడం అనే అంశాలు ఉంటాయి. ఇది స్థూలంగా మనం సమగ్రంగా ఈ 03T 04S అనే ప్రశ్నాపత్రాలపై విశ్లేషణ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎం విజయలక్ష్మి గారు ఏపీ రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పనిచేస్తూ ఉన్నారు, తెలుగు అధ్యాపకురాలిగా. అలాగే ఎస్సీఆర్టీ ఏపీఆర్సీలో స్టేట్ రిసోర్స్ పర్సన్గా, పేపర్ సెట్టర్గా కూడా ఉన్నారు. చాలా విస్తృతమైనటువంటి అనుభవం కలిగి ఉన్నారు. అందువల్ల పేపర్ని సమగ్రంగా పూర్తి స్థాయిలో విశ్లేషించడం జరిగింది. వారు చెప్పిన విధంగా రాసి అందరూ కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాం. ఇప్పుడు మనం మేడం గారు విశ్లేషించినది కాంపోజిట్ తెలుగు. ఇది అందరికీ ఉండదు. తెలుగు లాంగ్వేజ్, తెలుగు మాత్రమే ఆప్ చేసుకున్న వాళ్ళు తెలుగు ప్రశ్నాపత్రానికి సమాధానాలు రాస్తారు. కొంతమంది కాంపోజిట్ తెలుగు అని ప్రత్యేకంగా వారు ఆ ప్రశ్నాపత్రం రాస్తామని వాళ్ళు ఎంపిక చేసుకున్నట్లయితే మాత్రమే అలాగే 60 మార్కులకి మొదటి రోజు, రెండవ రోజు సాంస్క్రిట్కి 20 మార్కులకి రాయాల్సి ఉంటుంది. ఇక తర్వాత మ్యాథమెటిక్స్కి సంబంధించి పేపర్ 1, పేపర్ 2 వీటికి కూడా మొదటి రోజు 40 మార్కులు, రెండవ రోజు 40 మార్కులకి ప్రశ్నాపత్రం ఉంటుంది. దీనికి సంబంధించిన విశ్లేషణను జడ్పీ హై స్కూల్ అంకిరెడ్డిపాలెంలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్గా పనిచేస్తున్నటువంటి సీనియర్ అధ్యాపకులు శ్రీ బి రంగరాజు గారు వివరిస్తారు మనకి. నమస్కారం సార్, చెప్పండి. నమస్కారం అండి. ముఖ్యంగా మనకి గత సంవత్సరమే సిసిఏ ప్యాటర్న్ స్టార్ట్ అయినప్పటికీ మరి లాస్ట్ ఇయర్ 100 మార్కులకి పేపర్ పెట్టడం జరిగింది. పేపర్ 1లో 50 మార్కులకి, పేపర్ 2లో 50 మార్కులకి లాస్ట్ ఇయర్ పాత పద్ధతిలోనే పరీక్ష జరగడం జరిగింది. అయితే ఈ సంవత్సరం టోటల్గా సిసిఏ ప్యాటర్న్లో 40 మార్కులకి పేపర్ 1, 40 మార్కులకి పేపర్ 2, అదే మొత్తం కలిపి 80 మార్కులు, ఇంటర్నల్ అసెస్మెంట్గా 20 మార్క్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంది.
సరే, గతానికి ఇప్పటికి చిన్న కంపారిజన్ చేసుకున్నట్లయితే గతంలో మనకి 2 మార్కుల ప్రశ్నలు 8 ఇచ్చేవాళ్ళు, 5 రాయాల్సి వచ్చేది. అంటే అక్కడ ఛాయిస్ ఉన్నది. అట్లాగే 1 మార్కు ప్రశ్నలు వచ్చేసి 6 ఇచ్చి 4 రాయమనేవాళ్ళు, అక్కడ ఛాయిస్ ఉన్నది. 4 మార్కుల ప్రశ్నలు 8 ఇచ్చి 4 రాయమనేవాళ్ళు. అక్కడ టోటల్గా కొన్ని చాప్టర్స్ని కూడా వదిలేసినా కానీ పర్వాలేదు అనేటటువంటి స్థాయిలో ఉండేటటువంటి ఛాయిస్ మనకు అక్కడ ఉంది. అంటే టోటల్గా 72 మార్కులకి పేపర్ ఇస్తే 35 మార్కులకి రాస్తే సరిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. మరి ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉందో ఒక్కసారి మనం చూసినట్లయితే 2 పేపర్లలో కూడా మొదటి 4 ప్రశ్నలు 1 మార్కు ప్రశ్నలు, తర్వాత 5వ ప్రశ్న నుండి 9వ ప్రశ్న వరకు 5 ప్రశ్నలు 2 మార్కుల ప్రశ్నలు. ఈ 1 మార్కు ప్రశ్న 2 మార్కుల ప్రశ్నల్లో ఛాయిస్ అన్నదే లేదు. సో పేపర్ కఠినత్వం పెరిగింది అనుకోవాలి. కఠినత్వం అనకూడదు, పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జామినేషన్ అంటే ఛాయిస్ పరంగా చూసినట్లయితే ఛాయిస్ లేదు కాబట్టి తప్పనిసరిగా ప్రతి విద్యార్థి ప్రణాళికాబద్ధంగా చక్కగా మొదటి నుంచి ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే ఇది అవుతుంది. అల్లాటప్పగా రాద్దామంటే కుదరదు గతంలో లాగా. ఇకపోతే పెద్ద ప్రశ్నలు అంటే 4 మార్కుల ప్రశ్నలు కూడా గతంలో 8 ప్రశ్నలు ఇచ్చి 4 ప్రశ్నలు రాయమన్నట్లే ఇప్పుడు కూడా ఉన్నది. కానీ కాకపోతే 10వ ప్రశ్నకి 10A 10B, 11A 11B, 12A 12B, 13A 13B, ఈ రకంగా ఇంటర్నల్ ఛాయిస్. అంటే రాస్తే 10వ ప్రశ్నకి ఏ కానీ బి కానీ రాయాలి తప్ప 12వది రాస్తే దానికి కుదరదు. సో ఇక్కడ ప్రణాళికాబద్ధంగా మనం తప్పనిసరిగా రాయాలి. మరీ ముఖ్యంగా పేపర్ 1లో సంబంధించి మనకి గ్రాఫ్ ఉంటుంది. గ్రాఫ్ వచ్చేసి మనకి 2 రకాల గ్రాఫులు ఉన్నాయి. లీనియర్ ఈక్వేషన్స్లో స్ట్రైట్ లైన్స్ తీసుకోవడం, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్ నుంచి మనకి సరళ రేఖలు అనే గ్రాఫ్ని గీసుకోవడం, లేదంటే వర్గ సమీకరణాలు అనే చాప్టర్ నుంచి పరాబోలా ఉంటుంది. ఈ రెండింటి నుంచి తప్పనిసరిగా ప్రశ్న వస్తుంది కాబట్టి ఇవి స్కిల్కి సంబంధించినటువంటి అంశం. తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా అటెంప్ట్ చేయాల్సింది. అట్లాగే పేపర్ 2లో తప్పనిసరిగా మనకి కన్స్ట్రక్షన్ నిర్మాణాలు వస్తాయి. నిర్మాణాలు ముఖ్యంగా మరి వృత్తాలు చాప్టర్లో స్పర్శరేఖలను గీయటం అనేటటువంటిది ఒకటి ఉంది. అట్లా లేదనుకుంటే మనకి స్వరూప త్రిభుజాల నుంచి 2:3 నిష్పత్తిలో విభజించండి, లేకపోతే ఆ టైపులో స్వరూప త్రిభుజాల నుంచి మనకి కన్స్ట్రక్షన్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇవి కంపల్సరీగా వస్తాయి కాబట్టి వీటిని కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఇంకొక అంశం ఏంటంటే గతంలో అయితే మ్యాథమెటిక్స్లో టు బి ఫ్రాంక్ మనం ఒక 100 ప్రశ్నలు చెప్పి ఇంతవరకు చదువుకోండి అని అంటే ఖచ్చితంగా ఆ 100 ప్రశ్నల నుంచి 35కి 35 మార్కులు సంపాదించుకునే పరిస్థితి ఉన్నది. మరి దీన్ని అవాయిడ్ చేయటం కోసం అంటే కంటెంట్ మీద పట్టు ప్రతి విద్యార్థి సాధించాలన్న ఉద్దేశం కోసం వెయిటేజ్ టు కంటెంట్ అనేటటువంటి దాన్ని ఈసారి ఎగ్జామినేషన్స్లో అంటే సిసిఈ ప్యాటర్న్లో దాన్ని తీసివేయడం అయిపోయింది. అంటే మనకు ఈ చాప్టర్ నుంచే ఖచ్చితంగా ఈ ప్రశ్న ఇస్తారు అనేటటువంటిది లేదు. ఏ ప్రశ్న లేదు అసలు. ఈ చాప్టర్ నుంచి చాప్టర్ నుంచే వస్తుందని మనం ఏది చెప్పలేం. తర్వాత వచ్చినటువంటి ఇంకొక చిన్న మార్పును కూడా మనం గమనించాలి. లాస్ట్ ఇయర్ అయితే మనకి మొత్తం 14 చాప్టర్లలో మొదటి 7 చాప్టర్లు పేపర్ 1గా ఉండేవి. 7వ చాప్టర్ నుంచి 8వ చాప్టర్ నుంచి 14వ చాప్టర్ వరకు పేపర్ 2గా ఉండేది. దీంట్లో చిన్న మార్పు ఏమిటంటే పేపర్ 2లో ఉన్న 10వ చాప్టరు మెన్సురేషన్ క్షేత్రమితి అనే దాన్ని తీసుకొచ్చి ఫస్ట్ పేపర్గా పెట్టారు. ఫస్ట్ పేపర్లో ఉన్న కోఆర్డినేట్ జామెట్రీ నిరూపక రేఖా గణితం అన్నదాన్ని పేపర్ 2లో పెట్టారు. ఇప్పుడు మారినటువంటి దానిలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం పేపర్ 1లో క్షేత్రమితి ఉంటుంది, పేపర్ 2లో నిరూపక రేఖా గణితం అనేటటువంటి చాప్టర్ యాడ్ అయింది. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ ఎందుకు మార్చాల్సి వచ్చింది అన్నప్పుడు మనకి సహజంగా తెలిసినటువంటి అంశం ఏంటంటే నిరూపక రేఖా గణితంలో చాలా తక్కువ సిలబస్ ఉన్నది. మరి పేపర్ 2లోకి వచ్చేటప్పటికి అన్ని వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్స్ ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా క్షేత్రమితి వచ్చేసి మనకి రకరకాలైనటువంటి ఫార్ములాలతోటి కూడినటువంటి చాప్టర్. కాబట్టి ఈ ఫార్ములాస్ అన్నీ కూడా రావాలి. ఖచ్చితంగా ప్రతి పిల్లవాడు కూడాను ఫార్ములాస్ తోటి బాగా టచ్లో ఉండాలి. అందుకోసం ఇది పేపర్ 1లోకి మారింది. ఈ విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం ఉంది. తర్వాత
మరీ ముఖ్యంగా అంటే గతంలో లాగా మనం అయితే ఇప్పుడు ఈ చాప్టర్ నుంచి ఇది వస్తుంది, ఈ చాప్టర్ నుంచి గతంలో అయితే మనం ఖచ్చితంగా చెప్పేవాళ్ళం 15వ ప్రశ్న అంటే ఒక 4 థీరమ్స్ ఉన్నాయి, ఈ 4గిట్లో ఒక థీరం గ్యారంటీకి వస్తుంది అని. కానీ ఇప్పుడు అటువంటి అవకాశం లేదు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి విద్యార్థి కూడా విషయం మీద అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు చాలామంది ప్రాబ్లం ఏంటంటే చాలామంది విద్యార్థుల్లో ఉన్నటువంటి ఫోన్ కాల్స్. ఓకేనండి, మరి సమయం మించిపోతుంది కాబట్టి మధ్యలో ఇంకా ఏదైనా విషయాలు డిస్కస్ చేద్దాం. ఈ సబ్జెక్టులకు సంబంధించి సందేహాలకి మనకు ఎక్స్పర్ట్స్ సమాధానాలు చెప్తారు. ముందుగా ఒక ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుందాం. హలో, ఎవరమ్మా మాట్లాడేది? ఓకే, నీకు సంబంధించిన సందేహం ఏంటి? ఏ సబ్జెక్టు? మ్యాథ్స్. సార్ ఉన్నారు, అడుగమ్మా. హలో, చెప్పమ్మా, నీ సందేహం చెప్పు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. మ్యాథ్స్ అనేది ఎలా రాయాలనేది అర్థం అవట్లేదు. ఇప్పుడు 10A 10B, 11A 11B, 12A 12B, 13A 13B బాగా ఇచ్చారు, చాయిస్ ఇచ్చారు. కాకపోతే ఫస్ట్ రోమన్ సెకండ్ రోమన్ అనేది కొంచెం టఫ్గా ఉంది. ఎలా రాయాలనేది అర్థం అవట్లేదు. ఓకే అమ్మా. అమ్మా అయితే చెప్పండి. అదే వాళ్ళ సందేహం. ఓకే అమ్మా, దీని గురించి మీరు పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు ప్రశ్న నెంబర్ ఏదైతే ఉన్నదో దాన్ని స్పష్టంగా వేయండి, రోమన్ లెటర్స్ వేయనక్కర్లేదు. ప్రశ్నలు 1వ దగ్గర నుంచి మనకి పార్ట్ ఏలో 1వ ప్రశ్న నుంచి 13వ ప్రశ్న వరకు ఉన్నాయి. ఉదాహరణకి మీరు 10వ ప్రశ్న రాస్తున్నారు, 10లో ఏ కానీ బి కానీ రాస్తున్నప్పుడు 10A అని కానీ 10B అని కానీ దాన్ని స్పెసిఫిక్గా పెట్టేసి మీరు ప్రశ్నకి సమాధానం రాయొచ్చు. అంటే కఠినత్వం ఎక్కువగా ఉంది. అమ్మా లేని అంటూ ఏం ఉండవమ్మా. అన్నీ మీకు మ్యాథ్స్ సబ్జెక్ట్లో మాస్టర్ ఏదైతే చెప్పారో వాటి మీదనే ప్రశ్నలు అడుగుతారు. అయితే మీరు కొద్దిగా జాగ్రత్తగా, ఇందాక మనకి 2:30 గంటలకు గాను 2 గంటల 45 నిమిషాలు టైం ఇచ్చారు. ఆ 15 నిమిషాల్లో లెక్కని స్పష్టంగా చదువుకోండి. మీరు ఏదైతే ఏది అడిగాడు, ఏమి రాయాలి అన్నది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత రాయండి. మీకు చాలా చక్కగా అర్థమవుతాయి, దాంట్లో తిరుగులేదు. టెక్స్ట్ బుక్లో లేనిదైతే ఏం రాదు, కాకపోతే చిన్నగా అంకెలు మార్చవచ్చు, లేకపోతే కాన్సెప్ట్లో కొద్దిగా డీవియేషన్ తీసుకోవచ్చే తప్ప దాని గురించి కొన్ని ఉదాహరణలు మనం మాట్లాడుకుందాం తర్వాత. అమ్మా చెప్పండి. తెలియని ఇచ్చినప్పుడు మీ రోమన్ నెంబర్ వేసినా మార్క్ వేస్తానని చెప్పారు. అమ్మా సిటీ అంటే న్యూస్ పేపర్ ఉంది కదా ఈనాడు, దాంట్లో మోడల్ పేపర్ చదివాము. దాంట్లో మీరు లేని ఇచ్చినప్పుడు కూడా అవుట్ ఆఫ్ సిలబస్ అటెంప్ట్ గురించి. అమ్మా అది మనకి అవుట్ ఆఫ్ సిలబస్ గినకి ఇచ్చినట్లయితే, అంటే మీ కాన్సెప్ట్లో లేనటువంటి ఏదైనా ప్రశ్నలు గినకి ఇచ్చినట్లయితే ఆ ప్రశ్నని మీరు అటెంప్ట్ చేసినట్లయితే యాడ్ స్కోర్ ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రశ్నకి మార్కులు పడతాయి. అయితే యాడ్ స్కోర్ ఇచ్చే అవకాశాలు లేవు. తప్పనిసరిగా కాన్సెప్ట్ మీదనే ప్రశ్నలు అడుగుతారు, దాంట్లో డౌట్ ఏమీ లేదు. ఓకే అమ్మా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఓకే సార్, ఇప్పుడు బిట్ పేపర్లో వచ్చిన మార్పు. ఓకే, మనకి గతంలో అయితే బిట్ పేపర్లో మల్టిపుల్ చాయిస్, అదే రకంగా మ్యాచింగ్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అని 3 రకాలు ఉండేవి. 3 5లు 15 మార్కులకు ఉండేవి. అయితే ఈ 15 మార్కుల్ని కూడా 10 మార్కులు కుదించారు. ఈ 10 మార్కులు కుదించిన నేపథ్యంలో 20 బిట్లు 20 కూడా మల్టిపుల్ చాయిస్లే ఇస్తున్నారు. సో అన్నీ కూడా మల్టిపుల్ చాయిసే. అయితే ఈ మల్టిపుల్ చాయిస్ ఇచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి ప్రశ్నని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఒక మనిషి నిలబడి ఉన్నాడు, అతని నీడ కూడా అతని పొడవుతోటే సమానమైనటువంటి పొడవు ఉన్నటువంటి నీడ ఏర్పడాలంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఊర్ధ్వకోణం ఎంత ఉండాలి? జనరల్గా tan 45 degrees అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే పొడవు ఎంత ఉందో నీడ పొడవు కూడా అంతే ఉండాలన్నప్పుడు ఊర్ధ్వకోణం 45 డిగ్రీలు అవుతుంది. ఇది చిన్న జనరల్ ఇష్యూ.
అయితే చాలా మంది ఈ 45 డిగ్రీల విషయం మనకి టెక్స్ట్ బుక్ లో చెప్పలేదే. tan 45 అంటే ఈక్వల్ టు 1 అని ఎవరైనా చెప్తారు. ఓకే. అట్లాగే ఒక మనిషి పొడవు కంటే నీడ పొడవు ఎక్కువ ఉండాలి. అప్పుడు పరిస్థితి ఏమిటి అన్నప్పుడు 45 డిగ్రీస్ కంటే తక్కువ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఉన్నప్పుడు, అంటే లెస్ దాన్ 45 డిగ్రీస్ ఉన్నప్పుడు నీడ పొడవు ఎక్కువ ఉంటుంది. అదే గ్రేటర్ దాన్ 45 డిగ్రీస్ ఉన్నప్పుడు నీడ పొడవు తక్కువగా ఉంటుంది. ఇటువంటి చిన్న చిన్న జనరల్ ఇష్యూస్ ని మనం అవగాహన, లాజికల్ థింకింగ్ అనేది డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం. ప్రశ్నాపత్రం బాగా ఆలోచనాత్మకంగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గతంలో లాగా మ్యాథమెటిక్స్ లో 100కి 100 మార్కులు సాధించే అవకాశాలు కొంచెం తగ్గినట్టుగా కనపడుతున్నాయి. అలాగే లేదండి, అలాగే లేదు. తప్పనిసరిగా ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళు 100కి 100 మార్కులు, అంటే 80కి 80 మార్కులు అనాలి. ఇప్పుడు 100కి 100 మార్కులు కాదు, 80కి 80 మార్కులు సంపాదించుకునేటటువంటి ఆ 20 మార్కులు కూడా వాళ్ళు అంతర్గత మూల్యాంకనంలో సంవత్సరం మొదటి నుంచి చివరి దాకా రాసినటువంటి పరీక్షలు, ప్రాజెక్ట్ వర్కులు, వాటి ఆధారంగా వచ్చిన మార్కులన్నింటినీ సమీకరించి ఫైనల్ గా వాళ్ళకి ఆ 20 మార్కులు కూడా ఇస్తూ ఉంటారు. కాబట్టి మొదటి నుంచి విద్యార్థి కేర్ఫుల్ గా ఉండాలి. ఎగ్జామినేషన్ సమయంలో మాత్రమే చదువుకొని వచ్చి 4-5 ప్రశ్నలతోటి గట్టెక్కుదామనేటువంటి. అందుకే సిసి అంటేనే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అని నిరంతర సమగ్ర మూల్యాంకనంగా మార్పులు తీసుకురావడం జరిగింది. ఇంకొక చిన్న ఉదాహరణ సార్, మొన్న మనకి ఈ మ్యాథమెటిక్స్ సిసిఈ ప్యాటర్న్ అలవాటు చేయడం కోసం SA1 SA2లో కూడా చిన్న చిన్న ట్విస్ట్లు ఇచ్చినటువంటి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి మొన్న ఇచ్చినటువంటి ప్రశ్నను ఒకదాన్ని మనం చూసినట్లయితే, దిగువన ఇవ్వబడిన వాటిల్లో సీకెంట్ తీటా కానిది ఏది అని అన్నాడు. సీకెంట్ తీటా అంటే ఏమిటి? కర్ణము బై ఆసన్న భుజం. సహజంగా లంబకోణ త్రిభుజంలో కర్ణం పెద్దదిగా ఉంటుంది కాబట్టి, అంటే ఇక్కడ లవం పెద్దది, హారం చిన్నది, అంటే మనకి వచ్చేటటువంటి భిన్నం అపక్రమ భిన్నం అయి ఉంటుంది. కానిది అంటే అపక్రమ భిన్నం కానిది ఏమిటవుతుంది? క్రమభిన్నం. అంటే ఇచ్చినటువంటి 4గిట్లో ఏది క్రమభిన్నం ఉంటే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే కొద్దిగా ఆలోచన చేసినట్లయితే మనకి అతను అడిగినటువంటి ఆలోచన ఏమిటి అనేది క్లియర్గా ఇక్కడ మనకు అర్థమయ్యేటటువంటి దానికి అవకాశం ఉన్నది. ఓకేనండి. ఇప్పుడు టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి? ప్రశ్నాపత్రంలో 80 మార్కులకి 80 మార్కులు సాధించడానికి గాను విద్యార్థులు పాటించాల్సిన అంశాలు ఏమిటి? శ్రీనివాస్ గారు చెప్పండి. సార్, ఇప్పుడు టైం అనేది ఇంతకుముందు చూసినట్లయితే మనకి 2.5 గంటలు ఉండేది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనకి 2 గంటల 45 నిమిషాలని మనకి టైం ఇవ్వటం జరిగింది. మార్కులు వచ్చేసి 40 మార్కులకి. ఇప్పుడు టయాన్ని వర్గీకరణ చేసుకున్నట్లయితే 2 గంటలు అంటే 60, 120 నిమిషాలు ప్లస్ ఒక 45 నిమిషాలు, మొత్తం 165 నిమిషాల టయాన్ని విద్యార్థులకు పరీక్ష రాయడానికి ఉంది. దీన్ని కనుక మనం వర్గీకరణ చేసుకున్నట్లయితే 5 నిమిషాలు తీసి పక్కన పెడితే ఒక్క మార్కు వచ్చేసి 4 నిమిషాల టైం ఉంటుందండి. ఈ విధంగా విద్యార్థులు ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు 4 మార్కుల ప్రశ్న రాసేటప్పుడు 4 16 నిమిషాలు ఆ ప్రశ్న రాయడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో గత సంవత్సరంతో కనుక పోల్చినట్లయితే ఇప్పుడు ఏంటంటే మార్కులు తగ్గించబడినాయి, సమయాన్ని పెంచబడింది. విద్యార్థులకు సరిపోయినంత సమయం ఉంటుంది, ఎందుకంటే ఆలోచించి చక్కగా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్క మార్కు వచ్చేసి 4 నిమిషాలు చదువుతున్నాం. అయితే ఇప్పుడు బిట్స్ చిన్న రాసేటప్పుడు అసలు 4 నిమిషాలు పట్టదు. 2 బిట్లు రాయడానికి 4 నిమిషాలు కాదు, మన వాళ్ళు ఒక 20 సెకండ్లోనే రాసేయగలరు. అలాంటి టైం కూడా మిగిలిపోయింది. వాళ్ళు ఈ ఆలోచనాత్మకమైనటువంటి ప్రశ్నలను చక్కగా ఆలోచించి రాసుకోవడానికి టైం సరిపోతుంది. ఆ విధంగా టైంని మేనేజ్ చేసుకోవాలి. అదేవిధంగా ఎగ్జామ్ హాల్లోకి పిల్లలు తప్పనిసరిగా ఒక వాచ్ని ఒకటి తీసుకెళ్ళాలి. ఎందుకంటే మీకు అరగంటకి 1 గంట కొడతారు. 1 గంట ఈజ్ ఈక్వల్ టు అరగంట 30 నిమిషాలు. అలా గంటలను బట్టి మనం లెక్కేసుకుంటుంటాం. అయితే ఒకసారి వాళ్ళు మర్చిపోయే అవకాశం ఉంది. అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఏదైనా సరే మీకు కొంచెం వాచ్లో ఇబ్బందిగా ఉన్నట్లయితే నెంబర్ వాచ్ అయినా సరే అది తీసుకొని మీకు పెట్టుకోవటం ఇబ్బందిగా ఉంటే దాన్ని మీ టేబుల్ మీద పెట్టుకొని టైం చూసుకుంటూ రాసినట్లయితే విద్యార్థులకి మరి సంవత్సరం అంతా కష్టపడిన దానికి సరైన ఫలితం రావడానికి అవకాశం. ఓకే సార్, మ్యాథమెటిక్స్లో ఇప్పుడు ఖచ్చితంగా మనం మార్కులు ఈ చాప్టర్స్ నుంచి అనేది ఈ సంవత్సరం అసలు ఏమీ లేదంటారా? అవకాశం లేదంటారా? లేదు సార్, అది చెప్పాను కదా. ఫస్ట్ పేపర్ లో వచ్చేసి మనకి గ్రాఫ్ ఉంటుంది, సెకండ్ పేపర్ లో వచ్చేసి కన్స్ట్రక్షన్ ఉంటది. ఈ 2 మాత్రం గ్రాఫులన్నీ ప్రిపేర్ అయినట్లయితే రెండే గ్రాఫులు ఉంటాయి. ఏదర్ ఇంటర్నల్ చాయిస్ ఉండొచ్చు, ఒకటే రకమైనటువంటి 2 ఇవ్వచ్చు. అది 4 మార్కుల ప్రశ్న, 4 మార్కుల ప్రశ్నగా వచ్చేదానికి ఒక గ్రాఫ్. తర్వాత ఇంకొక 4 మార్కుల ప్రశ్న, ఇంకో 4 మార్కులకు వచ్చేటప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉంటదండి సెకండ్ పేపర్ లో.
అయితే సెకండ్ పేపర్లో ఆజీవ్ కర్వ్ అనే గ్రాఫ్ ఉన్నది. Okay. అయితే దాన్ని కూడా ఇవ్వలేరు ఇవ్వకూడదు అనేటటువంటి ఇదైతే ఏం లేదు. మొన్న మనకి SCERT వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సెకండ్ పేపర్లో కూడా గ్రాఫ్ ఇవ్వదలుచుకుంటే ఇస్తాము, అదర్వైజ్ ఇవ్వం. కాబట్టి ఉన్న పరిస్థితి అది. ఇక్కడ మనం ఇప్పుడు బిట్ పేపర్ని గురించి మాట్లాడుకుంటాం కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ ఒక చిన్న అంశాన్ని గురించి మనం మాట్లాడుకోవాలి. SA1 SA2లో పేపర్తో పాటే బిట్ పేపర్ కూడా ఇవ్వమని ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ వచ్చింది. అవును. కానీ ఇప్పుడు ఏమిటంటే తెలుగు ఇంగ్లీషు పరీక్షలకి మాత్రమే మెయిన్ పేపర్తో పాటు బిట్ పేపర్ ఇవ్వాలి. మరి మిగతా అన్ని సబ్జెక్టులు హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ వీటన్నిటికీ కూడా లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మాత్రమే పార్ట్ బిని ఇవ్వాలి. ఈ విషయాన్ని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే SA1లో ఒక రకమైన ఇన్స్ట్రక్షన్, SA2లో ఇంకో రకమైన ఇన్స్ట్రక్షన్, ఇట్లా రకరకాలైనవి వచ్చినాయి. ఈ నేపథ్యంలో మనకి SCERT వాళ్ళు ఇచ్చినటువంటి క్లారిటీ ఏమిటంటే తెలుగు ఇంగ్లీషు మాత్రమే మెయిన్ పేపర్ తో పాటు బిట్ పేపర్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇస్తారు. మిగిలిన అన్ని సబ్జెక్టులకి లాస్ట్ హాఫ్ అన్ అవర్ అరగంటలో మాత్రమే ఇస్తారు. అయితే ఇక్కడ మనం ఒక అంశాన్ని గుర్తుంచుకోవాలండి. ఇంతకు ముందు ఏంటంటే చివరి అరగంట అంటే 11:30కి మనం బిట్ పేపర్ ఇచ్చేవాడు. అంటే పరీక్ష మనకు మొదలయ్యేది 9:30 అంతకుముందు 12 గంటలకి పూర్తయ్యేది. ఇప్పుడు 12:15 దాకా జరుగుతుంది పరీక్ష. వీళ్ళకి 11:45కి ఇస్తారనమాట. అంతే కదా. బిట్ పేపర్ ఇప్పుడు తెలుగు ఇంగ్లీషు తప్ప మిగిలిన వాటన్నిటికీ 11:45 బిట్ పేపర్ అందజేస్తారు. ఈ లోపు ఎవరు. సో దానికి అనుగుణంగా వాళ్ళు ప్రశ్నాపత్రానికి సమాధానాలు రాయటం అనేది వాళ్ళు టైం మేనేజ్మెంట్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకా కొన్ని సూచనలు, కొట్టివేతలు లేకుండా జాగ్రత్తగా రాయటం. ఇక్కడ బిట్ పేపర్ రాసేటప్పుడు సార్ పిల్లలు వాళ్ళకి ఆన్సర్ ఇదనగానే వెంటనే రాసుకోకుండా వాళ్ళకు ఉన్నటువంటి పెన్సిల్తో ఒక చుక్కని, వాళ్ళు ఏ ఆన్సర్ రైట్ అనుకుంటున్నారో ఒక చుక్కని అక్కడ పెట్టాలి. అలా చుక్కను పెట్టుకుంటూ వెళ్ళి ఇక్కడ బిట్ పేపర్ కనుక చూసినట్లయితే ప్రశ్నలు 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చండి పిల్లల విధానంలో. ఒకటి వచ్చేసి పిల్లలకి డ్యామ్ షూర్గా ఆన్సర్ తెలిసిపోయింది. రెండోది వచ్చేసి కొంచెం ఆలోచించాలి. మూడోది అసలు తెలియదు వాడి. ఈ 3 ఆలోచించి ముందు బిట్ పేపర్ తీసుకున్న తర్వాత బిట్ పేపర్ని మొదటి నుంచి చివరి వరకు చదువుకుంటూ వెళ్ళాలి. తర్వాత రెండో వరుసలో డ్యామ్ షూర్గా ఇది నాకు రైటు, ఇది ఎవరు చెప్పినా సరే లేదు ఇది రైటు అనే ప్రశ్నకు వాడు ఆన్సర్లో చుక్కలు పెట్టుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఆలోచించాత్మకమైనటువంటివి మళ్ళీ చూసుకొని వాటికి మరి చుక్కల్లో పెట్టుకుంటూ ఇవి కరెక్ట్గా అయిపోయింది అన్నప్పుడు అప్పుడు మాత్రమే ఆన్సర్ రాయాలి. అలా కాకుండా అప్పుడు ఆన్సర్ పెన్నుతో రాయాలి. రాసి కొట్టేయటము లేకపోతే దిద్దటము, 2 ఆన్సర్లు రాయటము. పిల్లలు తెలుగుగా ఏం చేస్తుంటారంటే 2 ఆన్సర్లు రాస్తే రైట్ అయింది తీసుకుంటారు అనుకుంటారు. 2 ఆన్సర్లు రాస్తే ఏ బిట్ అయినా తప్పు కొడతారు. అది విద్యార్థులు బాగా గ్రహించాలి. అలాగా బిట్ పేపర్ని చుక్కలు పెట్టి కరెక్ట్గా అనుకున్న తర్వాత మాత్రమే రాసిన. పేపర్ వాల్యుయేషన్ సమయంలో మనం తీసుకునేటువంటి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుందో కూడా మనం విద్యార్థులకు ఒకసారి చెబితే ఇలాంటి సూచనలకు అనుగుణంగా వాళ్ళు రాసి మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. మేడం గారు మీరు కొన్ని సూచనలు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మొదటిగా తెలుగు పరీక్ష నిర్వహిస్తారు. ఇప్పటి వరకు వాళ్ళు పబ్లిక్ పరీక్ష ఇదొక ఫోబియోలాగా ఉంటుంది. అయితే అలా భయపడాల్సినటువంటి అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదు. పాఠ్యపుస్తకం ఏం మారదు, మనం రాసేటటువంటి ప్రదేశం మాత్రమే మారుతుంది. ప్రశ్నాపత్రము మనం ఇప్పటి వరకు రాసిన విధంగానే ఉంటుంది. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా భాషా విషయాలకు వచ్చేటప్పటికీ దస్తూరికి ప్రాధాన్యత ఇవ్వాలి. దస్తూరి అంటే చేతిరాత. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అన్నట్లుగా రైటింగ్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద స్కిల్. విద్యార్థి యొక్క నైపుణ్యాన్ని తెలియజేస్తుంది. అందులో ప్రధానంగా మొదట రాసేటటువంటి సమాధానం మనకి కీలకమైనదిగా ఉంటుంది. దాన్ని బట్టి విద్యార్థి యొక్క రచనా నైపుణ్యాన్ని అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. ఇక తెలుగు గనక మనం విజయవంతంగా రాస్తే అది మిగిలిన పరీక్షలకు ప్రేరణ అవుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఈరోజు పరీక్షలో 1-2 బిట్లు మనం ఏదైనా తప్పులు చేసినా దాని గురించి ఎక్కువ సమయం కేటాయించకుండా రేపటి పరీక్ష కోసం సంసిద్ధులవుతూ పాఠ్యాంశాల్లో మీరు వ్యాసరచన రాసేటప్పుడు స్పష్టంగా ఉపోద్ఘాతం, విషయ వివరణ, ముగింపు అనే అంశాలను పాటిస్తూ, అలాగే లేఖారచనలో కూడా స్థలం, తేదీ, సంబోధన, తర్వాత క్షేమ సమాచారాలు,
తర్వాత ఆ వ్యక్తికి రాస్తున్నటువంటి సంబంధ వాచకం, చిరునామా. తెలుగులో లేఖ రాసేటప్పుడు తప్పనిసరిగా చిరునామా కూడా తెలుగులోనే ఉండాలి. మన వాళ్ళు ఇంగ్లీష్ రాసే అలవాటయ్యి ఆఖరికి క్లాస్ రూమ్లో నంబర్తో సహా కూడా వేసే సందర్భాలు ఉన్నాయి. వాటిని మరి పరీక్ష కాబట్టి వీలైనంత వరకు ఎగ్జామినర్కి దిద్దే సౌలభ్యాన్ని కూడా కల్పించినట్లయితే వారికి మీరు ఎంతో దోహదపడి మీ మార్కుల్ని పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఇందాక సార్ చెప్పినట్లుగా మనం ఏబిసిడీలు 1 2 3 4లు ఇస్తే కరెక్ట్ సమాధానానికి మనం రాసి, ఒకవేళ దానికి సమయాన్ని కేటాయించుకునేటప్పుడు కూడా 1కి 2 సార్లు ఆలోచించి, సిసిఈ ప్రధాన ఉద్దేశమైనటువంటి ఆలోచన, మనలో ఆలోచన కలిగించడానికి చేసినటువంటిది కాబట్టి దాన్ని గుర్తుంచుకొని సమాధానాలు కరెక్ట్ అయిన దాన్నే పెట్టుకొని, లేదు ఒకవేళ మీకు లాస్ట్లో తప్పుపోయింది ఇది నేను సరి చేసుకోవాలంటే దాన్ని పూర్తిగా కొట్టివేసి ఫ్రెష్గా మళ్ళీ పక్కన రాసినట్లయితే దాన్ని దిద్దేటప్పుడు పరిగణలోకి తీసుకొనబడుతుంది. ఇక అదనపు సమాధాన పత్రాలు అంటే అడిషనల్ షీట్స్ తీసుకుంటాము. వాటికి కూడా మార్జిన్ నంబర్లు వేసుకొని, తర్వాత సీరియల్ నంబర్స్ వేసుకొని జత చేసేటప్పుడు ఆ సీరియల్ని మనం అనుసరించినట్లయితే ఎగ్జామినర్కి సౌలభ్యాన్ని కలిగిస్తాము. తర్వాత కొన్నిసార్లు తిప్పి కడుతూ ఉంటారు, కిందది పైకి పైది కిందకి. ఇది కూడా గమనించాలి. అంటే రైటింగ్ 1 by 1 పేపర్ తిప్పేటప్పుడు ఇది తిరగేసి వస్తుంది పేపరు, అది గమనించాలి. ఇక బిట్ పేపర్ని జత చేసేటప్పుడు మనం ఈ మెయిన్ పేపరు, మెయిన్ బుక్లెట్, అడిషనల్ బుక్లెట్ 1 2 3, తర్వాత బిట్ పేపరు, ఇలా క్రమంలో మనం జత చేసుకున్నట్లయితే ఎగ్జామినర్ ఈ కట్టే విధానం, కొన్నిసార్లు దారాలు కూడా ఊడిపోతూ ఉంటాయి, ఈ బిట్ పేపర్లు మిస్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా సాంకేతికమైనటువంటి అంశాలు. విషయాంశాలు ఒక ఎత్తు అయితే సాంకేతిక అంశాలు కూడా దృష్టిలో పెట్టుకొని విద్యార్థి చివరి 5 నిమిషాలు వరకు కూడా రాస్తూ ఉండకుండా చివరి 5 నిమిషాలు పూర్తిగా పేపర్ అయిపోయి ఒకసారి పరీక్షించుకొని తన సమాధానాలను మార్జిన్లో నంబరు సరిగ్గా వేశామా లేదా, ఆ ప్రశ్నకు సంబంధించిన సమాధానమేనా కాదా, వీటిని జాగ్రత్తగా పరిశీలించుకొని అంతా పూర్తయిన తర్వాత 5 నిమిషాల ముందే పేపర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లయితే చక్కగా మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఓకే మేడం. తర్వాత మ్యాథమెటిక్స్కి సంబంధించినంత వరకు చెప్పండి. మనం కొన్ని సూచనలు అంటే ఈ జనరల్గానే మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ విద్యార్థి వెళ్ళగానే ఆయనకి ఒక మెయిన్ ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు. దాని మీద 3 అంకెల సంఖ్య ఒకటి ఉంటుంది. అంటే 001 కానీ 015 అని కానీ 150 అని కానీ ఇలా ఒక నంబర్ ఉంటుంది. ఈ నంబర్ మనకి ప్రమాణం. విద్యార్థి ఎక్కడా కూడా తన రోల్ నంబర్ వేయకూడదు. అది అతి ముఖ్యమైన విషయం, చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ మెయిన్ ఆన్సర్ బుక్లెట్ కి ఓఎంఆర్ షీట్ ని జత చేస్తాం, పిన్ కొట్టేసి దానికి స్టిక్కరింగ్ వేస్తాం. వేసిన తర్వాత మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నంబర్ తోటే అటెండెన్స్ షీట్ కూడాను మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నంబర్ ని వేసి ఆయన పేరు రాసి సంతకం తీసుకుంటాం. సో ఎడిషనల్ షీట్ ఇచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఇందాక మేడం గారు అన్నట్లుగా ఒకవేళ ట్యాగ్ తెగిపోతే ఆ పేపర్లు ఎట్టిపోతే వాటిని వెతుక్కోవడానికి అనువుగా ప్రతి మెయిన్ ఆన్సర్ ఎడిషన్ మీద కూడా ఆ మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ వేయాలి మనం తీసుకున్న ప్రతి ఎడిషన్ మీద కూడా. అట్లాగే ఈవెన్ గ్రాఫ్ మీద కూడాను ఆ మాట రాయాలి. సోషల్ అయితే అది మ్యాప్ మీద కూడా రాయాలి. బిట్ పేపర్ మీద కూడా మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నంబర్ తప్పనిసరిగా వేయాలి. ఇది విద్యార్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక అంశం. పేరు ఎక్కడా రాయకూడదు, హాల్ టికెట్ నెంబర్ వేయకూడదు. అలా వేసిన సందర్భంలో దాన్ని మాల్ ప్రాక్టీస్ కింద మనం తర్వాత కాలంలో విద్యార్థులు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన రాయకూడదు, దీనికి అనుబంధ విషయం హాల్ టికెట్ నెంబర్ కూడా వేయకూడదు. తెలుగులో లేఖ రాసేటప్పుడు కూడా స్థలం రాయకూడదండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, లేఖ రాసేటప్పుడు ఇది గుంటూరు డేటు అలా వేస్తాం. అయితే మాత్రం రేపు ఎగ్జామ్ లో పిల్లలు మాత్రం ఏ ప్రదేశాన్ని నుంచి లేఖ రాస్తుందనేది స్థలం తెలియకూడదు ఈ సిసి ప్యాటర్న్ లో. దీనికి అనుబంధంగా పిల్లలు ఏం చేయొచ్చు అంటే పరీక్ష గది
కానీ డేట్ మనకి తెలుగు మరి 18వ తారీఖు జరుగుతుంది కాబట్టి 18/3/2017 అని డేట్ వేయొచ్చు. స్థలం మాత్రం పరీక్ష గది. ఇది ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఏ ఎగ్జామ్ ఎక్కడ రాసినా విశాఖపట్నంలో రాసినా లేకపోతే ప్రకాశం జిల్లాలో రాసినా ఎక్కడ రాసినా సరే పరీక్ష గది నుంచే పరీక్ష రాస్తాడు కాబట్టి పరీక్ష గది అని కామా పెట్టేసి డేట్ వేసి ఫుల్ స్టాప్ పెట్టి లేఖ రాసినట్లయితే ఆ ఇబ్బంది కూడా లేకుండా ఉంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మరి 10వ తరగతి విద్యార్థులు ప్రిపరేషన్కు సంబంధించి తెలుగు మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో వారు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాలు సబ్జెక్ట్ నిపుణులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. కొత్తపేట సిటీ హాస్పిటల్లో ఈరోజు ఉచిత కిడ్నీ వైద్య శిబిరం నిర్వహించారు. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ఈ శిబిరం జరిపారు. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా 3 రోజుల పాటు అందించే ఉచిత కిడ్నీ కన్సల్టేషన్ అవగాహన శిబిరాన్ని బాధితులంతా సద్వినియోగం చేసుకోవాలని సిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శ్రీనివాసరెడ్డి కోరారు. కొత్తపేట హాస్పిటల్ ఉచిత కిడ్నీ వైద్య శిబిరంలో పాల్గొన్నారు. రోగులను పరీక్షించి కిడ్నీ సంబంధిత ముఖ్యంగా షుగర్, బీపీ, ఊబకాయంతో తలెత్తే కిడ్నీ వ్యాధి దుష్ఫలితాలను వివరించారు. ముఖ్యంగా పిల్లల్లోని పెద్దల్లోని ఊబకాయం అనేది చాలా పెద్ద సమస్యగా తయారైంది. ఇదే పరిస్థితి కనుక కొనసాగినట్లయితే నెక్స్ట్ 10 సంవత్సరాల్లో ఈ యొక్క ఊబకాయం యొక్క ప్రాబల్యతం కనీసం 40% పెరిగే అవకాశం ఉంది. సో అధిక బరువు ఊబకాయం ఉన్నట్లయితే ప్రధానంగా డయాబెటీస్ కానివ్వండి, అధిక రక్తపోటు కానివ్వండి, ముందు బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో అది కంట్రోల్లోకి రాకపోవడం కానివ్వండి, అదేవిధంగా కిడ్నీ పైన ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఈ నెల 25-26 తేదీల్లో మైనార్టీలకు జాబ్ మేళా జరగనుంది. పుల్లడిగుంట మల్లినేని ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ జాబ్ మేళా ఏర్పాటు చేశారు. అర్హత కలిగిన మైనార్టీలంతా సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ నాయకులు లాల్ వజీర్ సూచించారు. ప్రముఖమైనటువంటి కంపెనీలు సుమారుగా 40 కంపెనీల్లో ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు స్పాట్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. వీరందరికీ కూడా మరి మల్లినేని ఇంజనీరింగ్ కళాశాల పుల్లడిగుంటలో నుండి పత్తిపాడు రోడ్డు గుంటూరులో జిల్లాలో ఈ ఒట్టిచెరుకూరు మండలంలో ఉంది ఈ గ్రామం. ఈ గ్రామంలో 25-26 తారీఖు 2 రోజులు మార్చిలో 2 రోజులు జరుగుతాయి. ఆధునిక జీవన శైలి స్థూలకాయంతో దేశంలో కిడ్నీ వ్యాధుల ముప్పు ఇతోధికంగా పెరిగిందని శివ కిడ్నీ కేర్ సెంటర్ డాక్టర్ శివనాగేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాథమికంగా ప్రతి 6 నెలలకోసారి వైద్యుని సంప్రదించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధిక బరువు, బీపీ, షుగర్తో తలెత్తే కిడ్నీ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ శివనాగేంద్ర రెడ్డి హెచ్చరించారు. ముఖం ఉబ్బినా, వాంతులవుతున్నా, మూత్రం అతిగా వస్తున్నా, మూత్రంలో రక్తం పడుతున్నా కిడ్నీ లక్షణాలుగా గుర్తించాలన్నారు. వెంటనే వైద్యుని సంప్రదించి పరీక్షలతో నిర్ధారించుకోవాలన్నారు. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా కొత్తపేట టాలీవుడ్ థియేటర్ ఎదురుగా ఉన్న శివ కిడ్నీ కేర్ సెంటర్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. షుగర్, బీపీ తదితర పరీక్షలను ఉచితంగా నిర్వహించి కిడ్నీ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల డాక్టర్ శివనాగేందర్ రెడ్డి అవగాహన కల్పించారు. వ్యాయామం తప్పనిసరి అని సూచించారు. బద్ధకం ఎక్కువైపోవటం ఒకటి, సరైన ఎక్సర్సైజ్ లేకపోవడం ఒకటి, వీటి వల్ల ఏంటంటే కొంచెం స్థూలకాయం పెరగడం, ఒబేసిటీ పెరగడం, దీనివల్ల బీపీలు, షుగర్లు రావడం, దానివల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతున్నది. ఇవన్నీ తగ్గించుకోవాలంటే కొంచెం మనం ఆహారంలో మార్పులు చేసుకోవాలి, ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ తగ్గించుకోవాలి. రోజు కనీసం ఒక అరగంటన్నా వ్యాయామం చేయాలి, వాకింగ్ చేయాలి, యోగా చేసుకోవాలి. ఇలాంటివన్నీ చేసుకుంటే కొంతవరకు అంటే ఇప్పుడు
రైతాంగం, అగ్రిగోల్డ్, జూట్ మిల్ బాధితుల సమస్యలకు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే పరిష్కారం చూపాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈరోజు కొత్తపేట మల్లలింగం భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకపోతే అసెంబ్లీ ముట్టడి ఖాయమని జంగాల అజయ్ కుమార్ హెచ్చరించారు. సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రితో కలిసి గురువారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో గిట్టుబాటు ధర లేక రైతాంగం, ముఖ్యంగా మిర్చి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. జూట్ మిల్ లాకౌట్ ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని కోరారు. అగ్రిగోల్డ్ బాధితులకు యుద్ధ ప్రాతిపదికన న్యాయం చేయాలన్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపే దిశగా పాలకులు, ప్రతిపక్షం పాటుపడాలని అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ శాసనసభ సమావేశాలలోపు జూట్ మిల్ సమస్య కానీ, అగ్రిగోల్డ్ సమస్య కానీ, అలాగే రైతాంగ సమస్యలు కానీ ఇవన్నీ పరిష్కారానికి నోచుకోకపోతే అసెంబ్లీ చలో అసెంబ్లీ కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చి వీరోచితమైనటువంటి కార్యక్రమానికి కూడా పిలుపునివ్వబోతున్నామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. టీడీపీ ఎమ్మెల్యే అనితపై వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలను దళిత సంఘాలు ఖండించాయి. ఈ మేరకు లార్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. దళిత ఎమ్మెల్యేని